రైట్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు కుమ్మరి సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో విగ్రహానికి పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు. అతి తక్కువ కాలంలోనే తెలుగులో రామాయణాన్ని రచించిన కుమ్మరి బిడ్డ కవయిత్రి మొల్ల స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం గజ్వేల్ మండల కుమ్మరి సంఘం పనులు త్వరగా పూర్తి చేయాలని మాజీ శాసనసభ్యుడు తూముకుంట నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపూరి రమేష్, గజ్వేల్ నియోజకవర్గ కుమ్మరి సంఘ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు. మొల్లమాంబ 585వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కుమ్మర్లు మరియు ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అలాగే నాయకులు కూడా రావడం జరిగినది. మన మొల్లమాంబ కుమ్మరిగా పుట్టడం మనము గర్వించదగ్గ విషయం. మనకు అమ్మ కవి మన సంస్కృతంలో రామాయణాన్ని తెలుగులోకి అనువాదించి అతి తక్కువ కాలంలోనే నిర్వహించింది. కావున అటువంటి అమ్మవారిని మనము కవయిత్రి మొల్ల గారిని మనము గౌరవించడం చాలా. కార్యక్రమంలో కవయిత్రి మొల్ల చేసిన కార్యక్రమాల్లో మనకు రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే రాయడం మనకు ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమం